జై జ్యోతిష జ్ఞానం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకంలో వైవాహిక సమస్యలను కలిగించడంలో కుజుడు యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అలాగే రవి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, కుజుడు వల్ల కలిగేటువంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, రవి వల్ల కలిగేటువంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది క్లుప్తంగా అనలైజ్ చేద్దాము. ఈ రోజుల్లో చాలా చార్ట్స్ మనం చూస్తున్నట్టయితే డైవర్స్ అనేది చాలా కామన్గా కనపడుతున్నటువంటి ఒక సినారియోగా మనం చూస్తున్నాము. చాలామంది విషయాల్లో కూడా మ్యారేజ్ అయిన కొన్ని నెలలకే లేదా ఫ్యూ ఇయర్స్ 1-2 సంవత్సరాలు డైవర్స్ అనేది అప్లై చేసుకుని డైవర్స్ తీసుకోవడము, అలాగే ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం ఎక్కువ ఉండడం, ఇటువంటివి చూస్తున్నాం. కాబట్టి వీటిలో ఈ 2 గ్రహాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, కుజుడి యొక్క పాత్ర అలాగే రవి యొక్క పాత్ర. ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంలో మనం అనాలిసిస్ కనుక చేసినట్టయితే సాధారణంగా కుజుడు అనేటప్పటికీ కుజదోషం అనేది చాలా పాపులర్గా చాలామందికి తెలిసినటువంటి ఒక జ్యోతిషపరమైన ఒక కాంబినేషన్. కుజుడు కనుక వివాహానికి సంబంధించిన హౌసెస్లో కనుక ఉన్నట్టయితే, అంటే 2, 4, 7, 8, 12 ఈ హౌసెస్లో కుజుడు ఉంటే కుజదోషం కాబట్టి వారికి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వారు విడిపోతారు లేదా పార్ట్నర్ చనిపోతాడు, ఇటువంటి అపోహలు ఉన్నాయి. అయితే ఇది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కుజుడు ఎప్పుడు కూడా సెపరేటివ్ ప్లానెట్ కాదు. కుజుడు ఎప్పుడు కూడా భార్యాభర్తల్ని లీగల్గా డైవోర్స్తో విడదీసేటువంటి ప్లానెట్ కుజుడు కాదు. అలాగ విడదీసే ప్లానెట్ ఇంకా రవి. ఇక కుజుడు ఎప్పుడైతే ముఖ్యంగా 7th హౌస్, 8th హౌస్, లగ్నము ఇటువంటి హౌసెస్లో ఉంటాడో అగ్రెషన్ అనేది వారి మ్యారీడ్ లైఫ్లో ఉంటుంది. ఉదాహరణకి 7th హౌస్లో కనుక మార్స్ ఉన్నట్టయితే ఆ వ్యక్తి కోపం ఎక్కువ ఉండడము. ఒక అమ్మాయి చాట్లో కనుక 7th హౌస్లో కనుక మార్స్ ఉన్నట్టయితే ఆ అమ్మాయికి కోపం ఉంటుంది. అతనికి వచ్చే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను చాలా అగ్రెసివ్ పర్సన్గా ఉండడము, డామినేషన్ నేచర్ కలిగి ఉండడము, అదేవిధంగా అనుకున్నది సాధించుకోవాలంటే ఒక మొండి పట్టుదల కలిగి ఉండడము, ఒక వైలెంట్ నేచర్ కలిగి ఉండడము, తను ఎంత అనుకుంటే అంత చేసేయాలి, అది అయిపోవాలంటే ఒక నేచర్, ఇటువంటి కొంత సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా లగ్నంలో ఉండి 7th ఎప్పుడైతే మార్క్స్ చూస్తూ ఉంటాడో ఈ సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి అమ్మాయి చాట్లో కనుక ఈ విధంగా కుజుడు ఉన్నట్టయితే, కుజుడు ఎప్పుడు కూడా మ్యారిటల్ సంబంధించిన హౌసెస్లో ఉన్నప్పుడు వారికి ఎక్కువగా డామినేషను ఇటువంటివి కలిగి ఉన్నటువంటి హస్బెండ్ వస్తారు. అదే ఆ వ్యక్తికే కనుక ఒక అబ్బాయి చాట్లో లేదా అమ్మాయి చాట్లో 7th హౌస్లో కుజుడు స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా పార్ట్నర్ డామినేట్ చేయాలి, తాను చెప్పిందే అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక స్వభావము. అది అర్థం చేసుకోకపోతే విపరీతంగా కోపం రావడము, చాలా త్వరగా కోపం రావడము, షార్ట్ టెంపరు, ఆ కోపంలో వివేకాన్ని మర్చిపోయి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ విచక్షణ మర్చిపోయి చాలా లూజ్ కామెంట్స్ చేయడము, ఇవన్నీ కూడా కుజుడు చేసేటువంటి మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి మ్యాలిఫిక్ రిజల్ట్స్. ఇక రవి విషయానికి వస్తే, రవి ఎప్పుడైతే 7th హౌస్ సంబంధించినటువంటి హౌస్ ఉంటాడో డామినేషన్ అనేది కామన్ మార్స్కి, సన్కి. అయితే సన్ ఎప్పుడు కూడా విడదీయడానికి ట్రై చేసేటువంటి ప్లానెట్. చాలా మటుకు డైవర్స్ కేసెస్లో సన్ యొక్క పాత్రను మనం తప్పకుండా చూడాల్సి ఉంటుంది. అలాగే ఈగో లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం అనేది రవి యొక్క ప్రాపర్టీ. అంటే వాళ్ళు అవతల వాళ్ళ మాటని వినకపోవడము, అలాగే వాళ్ళు తమ మాటే వినాలి అనుకుంటే ఒక ఈగోయిస్టిక్ నేచర్ చాలా ఎక్కువగా ఉండడము, ఒక్కొక్కసారి ఫాల్స్ ఈగో ఎక్కువగా ఉండడము, ఇటువంటి సమస్యలతో వారి యొక్క వైవాహిక జీవితంలో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోలేక, కాంప్రమైజ్ అనేది వాళ్ళకి చేత కాకపోవడము, అడ్జస్టింగ్ నేచర్ లేకపోవడము, దీనివల్ల చాలా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అది డైవర్స్ కూడా దారి చేసేటువంటి పరిస్థితులు కలిగించుకుంటూ ఉంటారు వారు స్వయంగా, కొంత స్వయంకృతాపరాధంతో కూడా. అయితే చాలామంది అమ్మాయిల విషయంలో రవి ఎప్పుడైతే మ్యారిటల్ హౌస్ ఇంపాక్ట్ చేస్తారో వాళ్ళ ఫాదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం అమ్మాయి మీద, చాలా గారభంగా పెంచుకోవడం కూతుర్ని, దాని వలన వారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా హస్బెండ్కి త్వరగా దగ్గర లేకపోవడము, ఇటువంటి సమస్యను కూడా కలిగించేటువంటి సందర్భాలను కూడా మనం చూడొచ్చు ఈ రవి యొక్క ప్రభావం అనలైజ్ చేసేటప్పుడు, మ్యారిటల్ హౌసెస్లో రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం అనలైజ్ చేసేటప్పుడు. కాబట్టి మార్స్ కంటే కూడా, కుజుడు కంటే కూడా రవి చాలా చాలా రిస్కీ ప్లానెట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారిటల్ లాంగివిటీ. అంటే మ్యారేజ్ అనేది చాలా కాలం కొనసాగాలనడానికి రవి యొక్క డేంజర్ ఎక్కువగా ఉంటుంది కుజుడి కంటే కూడా. రవి ఎప్పుడు కూడా సెపరేటివ్ ప్లానెట్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే శుక్రుడితో ఈ 2 గ్రహాల సంబంధం కూడా చాలా చాలా ముఖ్యమైనది. కుజ శుక్రుల కలయిక, రవి శుక్రుల కలయిక, ఇది ఎప్పుడు కూడా మ్యారిటల్ లైఫ్లో ఎంతవరకు సుఖం ఉంటుంది అని అనలైజ్ చేయడానికి మనం తప్పకుండా చూడాల్సినటువంటి కాంబినేషన్. ఉదాహరణకి కుజ శుక్రులు ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణము, కొట్టుకుంటూ ఉండడము, ఒకరి మీద ఒకరికి ఏదో ఒక విధమైన ఆర్గ్యుమెంటు, ఇటువంటి నేచర్ ఉంటుంది. అలా కాకుండా
శుక్రుడికి సెకండ్ హౌస్లో రవి ఉన్నా, శుక్రుడికి 12th హౌస్లో రవి ఉన్నా, శుక్రుడితో రవి ఉన్నా చాలా కేసెస్లో డైవోర్స్ అవ్వడం అనేది చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే, ఇటువంటి సందర్భంలో రవి కనుక యోగకారకుడైతే ఆ లగ్నానికి డైవోర్స్ అవ్వకుండా అది స్కిప్ అయిపోతారు. అలాగే రవి మీద ముఖ్యంగా గురువు యొక్క దృష్టి ఉన్నా కానీ అది డైవోర్స్ వరకు వెళ్లకుండా వారి మ్యారీడ్ లైఫ్ అనేది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. చాలా కేసెస్లో ఇలా కాకుండా రవి మ్యాలిఫిక్గా ఉండి పాపయ్యి పాపాధిపత్యం తీసుకుని శుక్రుడికి సెకండ్ హౌస్లో లేదా శుక్రుడికి 12th హౌస్లో లేదా శుక్రుడితో కలిసి ఉన్నట్టయితే చాలా కేసెస్లో డైవోర్స్ అనేది మనం చూడొచ్చు. అంటే ఉదాహరణకి శుక్రుడు సింహరాశిలో ఉంటే రవి కన్యలో ఉన్న లేదా కర్కాటకంలో ఉన్న కొంతవరకు మ్యారిటల్ సెపరేషన్కి అవకాశం కలిగిస్తున్నటువంటి కాంబినేషన్. అలాగే రవి శుక్రులు ఇద్దరు కలిసి రవి ఇంట్లో అంటే సింహరాశిలో ఉండి మ్యాలిఫిక్ ఆస్పెక్ట్స్ కలిగి ఉన్నప్పుడు కూడా చాలా మటుకు డైవోర్స్ అవడం అనేది మనం గమనించవచ్చు. ఇదే సందర్భంలో రవి కుజుల కలయిక లగ్నంలో ఉన్న 7th ఉన్న చాలా కేసెస్లో డైవోర్స్ అనేది జరుగుతుంది. అలాగే 8th హౌస్లో ఉన్న కూడా డైవోర్స్ అనేది మనం గమనించవచ్చు. ఇక రవి కుజుల కలయిక ఉన్నప్పుడు ఈ అగ్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉండి చాలా మటుకు కేసెస్లో డైవోర్స్ అనేది మనం చూడొచ్చు. అయితే రవి వల్ల ఎప్పుడైతే డైవోర్స్ అనేది అవుతుందో సెకండ్ మ్యారేజ్ అనేది వాళ్ళకి చాలా బాగుండడం అనేది కూడా చాలా కామన్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రవి కుజ ఎప్పుడు కూడా ఫస్ట్ మ్యారేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్లానెట్. ఈ 7th హౌస్ అనేది ఫస్ట్ మ్యారేజ్ సంబంధించినటువంటి హౌస్. కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ అనేది ట్రబుల్లోకి వెళ్తుంది తప్ప సెకండ్ మ్యారేజ్ అనేది ఈ కాంబినేషన్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ హౌస్నే ఇంపాక్ట్ చేస్తున్నారు. 7th హౌస్లో రవి ఉండొచ్చు లేదా 7th హౌస్లో మార్స్ ఉండొచ్చు. అది ఆ హౌస్ని ఇంపాక్ట్ చేస్తున్నారు. కాబట్టి సెకండ్ మ్యారేజ్ సంబంధించిన హౌస్ అనేటువంటి 9th హౌస్ కావచ్చు, 11th హౌస్, ఇవి వీటి వల్ల ఇంపాక్ట్ అవ్వబడట్లేదు. కాబట్టి సెకండ్ మ్యారేజ్ సాధారణంగా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉన్నట్టయితే కొంతవరకు వారు కాంప్రమైజింగ్ నేచర్ని అలవాటు చేసుకోవడం వల్ల చాలా మటుకు మ్యారేజ్ని సేఫ్గార్డ్ చేసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారికి డైవోర్స్ తీసుకోవాలనే మైండ్ సెట్లో కాకుండా అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్ అనేది కూడా వాళ్ళిద్దరూ కనుక చేసినట్టయితే అది చాలా మటుకు నిలబడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ప్రబలంగా కనుక ఎఫ్లెక్ట్ అయినట్టయితే డైవోర్స్ వరకు దారితీసేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి మ్యారిటల్ అనాలిసిస్ కనుక చేస్తున్నట్టయితే తప్పకుండా రవి కుజ ఈ 2 ప్లానెట్స్ యొక్క సంబంధము లగ్నంతో, శుక్రుడితో, అలాగే చంద్రుడితో కూడా ఎలా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే అమ్మాయిల జాతకం విషయానికి వస్తే గురువుతో వీరిద్దరి రిలేషన్ ఎలా ఉంది అనేది స్పెసిఫిక్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిల విషయంలో గురువు భర్తృకారకుడు కాబట్టి, హస్బెండ్కి సంబంధించిన కారకత్వం వహించేటువంటి ప్లానెట్ కాబట్టి గురువుతో కూడా రవి యొక్క సంబంధం, కుజుడు యొక్క సంబంధం ఎలా ఉంది అని స్టడీ చేసి మ్యారిటల్ హ్యాపీనెస్, మ్యారిటల్ లాంగివిటీ ఎంతవరకు ఉంది అనేది డిసైడ్ చేయడానికి ఈ 2 ప్లానెట్స్ కూడా హెల్ప్ చేస్తాయి ఆ అనాలిసిస్ కనుక చేస్తున్నట్టయితే. ఇది ఏమైనప్పటికీ కూడా రవి శుక్ర కుజ కాంబినేషన్, అలాగే రవి కావచ్చు, కుజుడు కావచ్చు, 7, 8, 12 ఈ హౌసెస్లో ఉండడం అనేది కొంతవరకు మ్యారేజ్ సంబంధమైనటువంటి కొంత ప్రాబ్లమ్స్ని, అప్స్ అండ్ డౌన్స్ని ఇవ్వడానికి ఇండికేషన్స్ చూపించేటువంటి ప్లేస్మెంట్స్గా చూడాల్సి ఉంటుంది. అలాగే మ్యారిటల్ హ్యాపీనెస్ని అనలైజ్ చేసేటప్పుడు లగ్నం నుంచి, శుక్రుడి నుంచి, చంద్రుడి నుంచి, అలాగే ఫీమేల్ చార్ట్స్లో గురువు నుంచి కూడా అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మ్యారిటల్ హ్యాపీనెస్ ఈ జాతకుడికి ఎంతవరకు ఉంది, సెపరేషన్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యారిటల్ కంపాటబిలిటీ చూసేటప్పుడు మ్యాచ్ మేకింగ్ టైంలో అంటే ఎవరైనా సంబంధాలని చూస్తున్నప్పుడు అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, అవతల వ్యక్తి యొక్క చార్ట్లో ఎటువంటి కాంబినేషన్ ఉంటే కొంత జాగ్రత్తగా స్టడీ చేసి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే కుజుడి దగ్గర ఉండేటువంటి ఒక ప్రాపర్టీ ఇంపల్సివ్ బిహేవియర్, అంటే ఏదైనా సరే చాలా ర్యాష్గా వెంటనే అనుకున్న వెంటనే చేసేయడము. ఒక ఇబ్బంది కలిగింది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిన తర్వాత కొంత అమ్మాయికి కావచ్చు, ముఖ్యంగా అబ్బాయి తన బిహేవియర్ నచ్చకపోవచ్చు, లేదా వాళ్ళ ఇన్లాస్ యొక్క బిహేవియర్ నచ్చకపోవచ్చు. వాళ్ళు వెంటనే ఒక 2-3 మంత్స్లోనే సఫికేషన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకోలేక డెసిషన్ తీసేసుకోవడం, ఇటువంటి క్విక్ అండ్ ఇంపల్సివ్ అండ్ వెరీ ఫాస్ట్ డెసిషన్స్ తీసుకునేటువంటి ప్లానెట్ మార్స్ కాబట్టి త్వరగా డెసిషన్ తీసుకుని నేను ఉండలేను, నేను డైవోర్స్కి అప్లై చేసేస్తాను అని డైవోర్స్ తీసుకోవడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇటువంటి ఇంపల్సివ్ బిహేవియర్ ఉండేటువంటి మార్స్ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్టయితే మార్స్ ఒకవేళ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ దాన్ని కొంతవరకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా, అలాగే
కాంప్రమైజింగ్ నేచర్ ద్వారా కూడా మ్యారేజ్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మనంతట మనం ప్రయత్నం చేయడం కూడా ఒక మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ మార్స్ యొక్క బిహేవియర్ ఇప్పుడు ఇంపల్సివ్గా ఉంటుంది కాబట్టి మార్స్ సన్ కనుక మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్ని ఇంపాక్ట్ చేస్తున్నట్లయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి చార్ట్ని కనుక కన్సిడర్ చేసి మ్యారేజ్కి ముందుకు వెళ్ళాలి అని కనుక ఆలోచనలో ఉన్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.